2 కట్టలు తోటకూర తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది తాలింపు చేసే విధానం చూద్దాము. 2-3 సార్లు బాగా నీట్గా ఇసుక లేకుండా కడిగి పెట్టుకోవాలా. చూద్దాము. దానికి కాల్చిన పదార్థాలు: పుట్నాల పప్పు, కొంచెం ఎండి కొబ్బరి, ఒక పాయి తెల్లవాయి, కొంచెం ఉప్పు, కారము 3 స్పూన్లు కారము, ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసినాక చూద్దాం. ఇప్పుడు మిక్సీకి వేసినాను. పొడి ఇట్లా కచ్చాపచ్చాగా కొట్టుకోవాలి మిక్సీకి. ఆకుకూరలోకి ఇది ఆకుకూర తర్వాత వేసుకునే మార్గం చూద్దాం. ఇప్పుడు గోళం పెట్టుకున్నాము. నూనె పోసుకున్నాము. 2 స్పూన్లు అయినా 2.5 స్పూన్ 2 కట్టర్లకి నూనె సరిపోతుంది. నూనె ఈటెక్కని నూనె పోసినాను కదా, నూనె ఈటెక్కని 1 స్పూను పోపు దినుసులు, ఒకటి ఎండుమిరపకాయ, ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఆనియన్. ఇప్పుడు ఆకుకూర పెట్టుకుందాం. ఇట్లా చిల్లులు గిన్నెలో వడపోసుకోవాలా ఆకుకూర. ఇది కిందికి పైకి ఇలా కలుపుతున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. రుచికి సరిపోయిన ఇప్పుడు ఇలా కలుపుతున్నాం. ఇప్పుడు మూత పెట్టుకుందాము. వచ్చింది కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాము. మగ్గుతుంది. మగ్గినాక 5 నిమిషాల్లో చూద్దాం. ఇప్పుడు తాలింపు తేమ అంతా బాగా ఇమిరిపోయింది. ఇప్పుడు పొడి పొడిగా వచ్చింది కదా ఆకుకూర. మనము పుట్నాల పప్పులు, ఎండి కొబ్బరి, తెల్లవాయి, ఉప్పు, కారము అన్నీ మిర్చి కొట్టుకున్నా కదా చూపించి. ఇప్పుడు సరిపోయిన వేసుకుందాం. కనబడుతుందా? తోటకూర ఆకు ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.